నమస్కారం. హెచ్వి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తేదీ జరగనున్న బంద్ను జయప్రదం చేయమని పిలుపునిచ్చిన పలు దళిత సంఘాల నాయకులు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా తెనాలి పట్టణంలో ఎగసిపడిన నిరసన జ్వాలలు. తెనాలి పట్టణ సుందరీకరణ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. తెనాలి పురపాలక సంఘ కమిషనర్. తెనాలి టూటోన్ పోలీస్ స్టేషన్ రోడ్డులోని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యాలయం ముందు శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం బిల్డర్స్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజేలు సభ్యులైన పాత్రికేయులకు ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. తెనాలి టూటోన్ పోలీస్ స్టేషన్ రోడ్డులోని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యాలయంలో శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం బిల్డర్స్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలిలోని ఏపీయూడబ్ల్యూజే సభ్యులైన పాత్రికేయులకు ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజానికి విలువైన సేవలు అందిస్తున్న పాత్రికేయులకు పోస్టల్ శాఖ ద్వారా 10 లక్షల రూపాయల ప్రమాద బీమాను చేయించి పాలసీ బాండ్లు అందజేయడం జరిగిందని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ అధ్యక్షుడు చందు సుబ్బారావు, కార్యదర్శి ఎం గోపిచంద్ సహకారి వర్గానికి పాలసీ బాండ్లను రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి అందజేసినట్టు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం దూరదృష్టితో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమంటూ ఏపీడబ్ల్యూజే తెనాలి శాఖ సేవలను కొనియాడారు. సభ్యులకు పాత్రికేయులకు ఏపీడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి దేవయోజన మురళీకృష్ణ, నాయకులు కన్నిగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, జీవి ఆదినారాయణ, పావులు రాంబాబు, గుమ్మడి ప్రసాద్, ఉపేంద్ర, వెంకటేశ్వరరావు, ఏపీడబ్ల్యూజే నాయకులు దీపాల తారక్ సాయి, టి శరత్ బాబు, సిద్దిల సాయినాథ్, చొప్పర సుధాకర్, బి మురళి, రోపిచర్ల వెంకట కిరణ్ కుమార్, తన్నీరు కళ్యాణ్ కుమార్, అబ్దుల్ హకీం జానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫీసులో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వారు రోటరీ క్లబ్ వాళ్ళు ఇద్దరు కలిసి ఒక 60 మంది జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వడం జరిగినది. ఈ ప్రోగ్రాం చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ జర్నలిస్టులు ప్రజలు నిజమైన సేవ ఎవరికి అవసరం వాళ్ళని మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళకి సేవ చేయడంలో ముందుంటామని ఆశిస్తున్నాం. ప్రజలకు కూడా జర్నలిస్టులు ఏ సమస్య అయినా అధికారులు ప్రజాప్రతినిధులకి తీసుకెళ్లేది జర్నలిస్టులు. వీళ్ళే మేలుగొలుపుతారో వాళ్ళు పనిచేస్తారు. అందుకని ముఖ్యంగా మేము అభినందిస్తున్నాము. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఒక సుమారు 60 మందికి పోస్టల్ శాఖ ద్వారా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి బీమాని చేయించి ఆ ధ్రువపత్రాలన్నింటినీ కూడా బాండ్లని ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం కార్యాలయంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారికి, బిల్డర్స్ అసోసియేషన్ వారికి మా యూనియన్ తరఫున, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలా అనునిత్యము కూడా వార్తల సేకరణలో ఎన్నో రిస్కులకి, ఇబ్బందులకి గురవుతూ ఉండేటువంటి పాత్రికేయ మిత్రులకి ఒక భరోసాగా ఈ బీమా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు భాగస్వాములైనందుకు రోటరీ క్లబ్ వారికి, బిల్డర్స్ అసోసియేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారిని స్ఫూర్తిగా తీసుకునే ఈ రోజున మేము కూడా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో ఉన్నటువంటి నిరుపేద బాలబాలికలకి 30 మందికి నూతన దుస్తులు కూడా అందజేయటం జరుగుతుంది. ఇది వారి స్ఫూర్తితో మేము కూడా ఈ సేవా కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధమయ్యామని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం. పత్రిక ఒకటున్న చాలు 10,000 సైన్యం, పత్రిక లేకుండా ప్రగతి లేదు, నార్లవారి మాట నవయుగాల బాట అని ఒక సందర్భంలో చెప్తారు నార్లవారు. మరి అటువంటి పత్రికకి వెన్నెముకలాగా పనిచేసేటువంటి విలేకరులకి మేము సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇన్సూరెన్స్ కార్డులు ఇచ్చేటువంటి అవకాశం మాకు కూడా కలిగినందుకు కూడా మేము సంతోషిస్తూ మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా మా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
కలకత్తాలోని వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా తెనాలి పట్టణంలో ఐఎంఏ మరియు పలు సంఘాల నాయకులు తెనాలి పట్టణంలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యం సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యం యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. వైద్య విద్యార్థినిపై జరిగిన సంఘటన ఖండిస్తూ తెనాలిలోని ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో పలు సంఘాల నేతృత్వంలో శనివారం తెనాలి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి దోషులను శిక్షించాలంటూ తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ పలు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వైద్య విద్యార్థిని పట్ల అఘాయిత్యానికి పాల్పడిన దోషులను కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పనిచేసే చోట స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని, వైద్య విద్యార్థినికి జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలైనా దేశంలో స్త్రీలకు రక్షణ కరువైందని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మానవత్వం కలిగి ఉండాలని హితవు పలికారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ టి విజయలక్ష్మి, డాక్టర్ పావని ప్రియాంక, సహాయ కార్యదర్శి డాక్టర్ మధు ప్రభాకర్, డాక్టర్ కోటి నాగయ్య, డాక్టర్ ఉమామేశ్వరరావు, డాక్టర్ హిమని, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ ఉదయ్ భాస్కర్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ జీవనలత, డాక్టర్ పురుషోత్తమరావు, డాక్టర్ శాషగిరిరావు, డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ మస్తానమ్మ, డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ సుబ్బారావు, బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ మోమునేని భానుమతి, క్రికెట్ కోచ్ మాలిక్, రోటరీ క్లబ్ సభ్యులు, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, పలు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి, ఐఎంఏ ప్రెసిడెంట్గా తెనాలి అసోసియేషన్. ఈరోజు మన ఐఎంఏ చరిత్రలోనే చాలా దురదృష్టకరం. పీజీ స్టూడెంట్ని చాలా ఘోరంగా అమానుషంగా చంపారు. ఆ కేసు గురించి ఈరోజు ఆల్ ఇండియా అంతా కూడా డాక్టర్స్, అన్ని బ్రాంచెస్ వాళ్ళు, లాయర్స్, ఫిజియోథెరపిస్టులు, అందరూ కామన్ పీపుల్ కూడా మాకు సపోర్ట్గా అందరూ బంద్ చేస్తున్నారు. ఈరోజు డాక్టర్స్ ప్రత్యేకంగా మేము ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ తప్పితే అసలు ఏవి ఓపీలు కానీ ఎలక్టివ్ సర్జరీస్ కానీ నిలిపేశాము. ఈరోజు చాలా ఆ అమ్మాయి పీజీ స్టూడెంటు చాలా డ్యూటీలో ఉండగా అమ్మాయి మీద అరాచకం జరిగింది. దాని గురించి త్వరగా ఎంక్వైరీ చేసి దోషుల్ని అర్జెంటుగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందేమో అని చెప్పి మాకు డౌట్గా ఉంది. అందుకని అందరూ డాక్టర్స్ ఏకగ్రీవంగా బంద్ చేస్తే అమ్మాయికి న్యాయం జరుగుతుందని మేము ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేసి అమ్మాయికి తప్పకుండా న్యాయం జరగాలని ఈరోజు ఆల్ ఇండియా బంద్ చేస్తున్నాము. ఆవిడొక డాక్టర్ అని చెప్పడానికి కూడా ఇంకా బాధగా ఉంది. అంటే ప్రాణాలు కాపాడే వ్యక్తి, ప్రాణం పోసే మనిషిని ఇలాంటి దారుణమైన దాడికి పాల్పడిన మనుషుల్ని వాళ్ళు మనుషులు అనరండి, మృగాలు. ఆ మృగాలు ఖచ్చితంగా శిక్షించాలి. మరియు ఇలాంటి దాడులు జరగకుండా అరికట్టాలి అంటే ఖచ్చితమైన గట్టి రక్షణ వ్యవస్థ, మంచి లాస్, కరెక్ట్ బిల్స్ ఉండాలండి. ఆడపిల్లని ఇలా అంత దారుణంగా హింసించి చంపిన ఇన్సిడెంట్ మనకి ఇక్కడ జరిగింది అంటే ఇవాళ సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి అండి ఇది. కలెక్టర్ గారికి మేము ఒక మెమరాండం సమర్పిస్తున్నామండి. ఈ మీటింగ్ తర్వాత ఈరోజు మన మీటింగ్లో రకరకాల ఫీల్డ్స్కి సంబంధించిన వ్యక్తులు, లాయర్స్ కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, రెడ్ క్రాస్ కానీ, రోటరీ కానీ, స్పోర్ట్స్కి సంబంధించిన మనుషులు కానీ అందరూ కలిసికట్టుగా వచ్చి తమ నిరసన భావం ఇవాళ ఇక్కడ వ్యక్తపరుస్తున్నందుకు మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. వ్యవస్థలు నాశనం అయిపోయాయి, దిగజారిపోయాయి. ముఖ్యంగా పొలిటికల్ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు. దాని మూలంగా నీ పరిస్థితి ఏర్పడింది. శిక్షలే గనక కఠినంగా ఉంటే ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆమెని 10 మంది మానవ మృగాలు కళ్ళలో నుంచి రక్తం కారింది, ఒళ్ళంతా గాయాలు, ప్రైవేటు పార్ట్ల నుంచి కూడా రక్తం కారుతూ ఉంది. అలాంటి దుస్థితి కల్పించినటువంటి ఈ వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. మానవత్వంతో స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమీకృతమై పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్కి, డాక్టరేతరులకి, సంఘ సేవకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉమెన్ ప్రొటెక్షన్లో మంచిగా ఉందని 2023 రిపోర్ట్లు ఉన్నాయి. మరి 2024లో అమానవీయ ఘటన ఒకటి మరి చోటు చేసుకుందా ఉంది. మరి సమస్య మరి భారతదేశంలో ఉన్నాం, చట్టాలు కఠినంగానే ఉన్నాయి. మరి ఈ రేప్ అండ్ మర్డర్కి దాదాపు గరిష్టంగా 20 సంవత్సరాల శిక్ష ఉంది. ఉరి శిక్ష కూడా అమలు చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి మనందరం ప్రశ్నించుకోవాలి. ఆధునిక జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు యువత అంతా కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ అలవాటైన వ్యక్తులు, డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు ఇటువంటి పైచాచికమైనటువంటి చర్యలు పాల్పడతారని చెప్తా ఉన్నాం. మరి గౌరవ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు ఎలక్షన్ బిఫోరు హామీ ఇచ్చారు. తెనాలి గంజాయి హబ్గా తయారైంది. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా గంజాయి అంటే తెనాలి మూలాలు ఎత్తుకుతామని, నేను ఖచ్చితంగా గంజాయిని అరికట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగే కూడా భారతదేశం అంతా అమ్మాయి వెంటనే ఉండాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందరూ భరోసాగా ఉండాలి. ఆ మెడికల్ కాలేజ్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో
ఆ హత్య వెనుక ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు ఒక్కడే నిందితుడిగా ఉన్నాడు సంజయ్ అనే వ్యక్తి. అతని కాకుండా అతనితో పాటు చాలామంది ఉండి ఉంటారు అనేది అందరూ కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు. ఆ శక్తుల్ని, ఆ వ్యక్తులను కూడా బయటికి తీయాలి. కోల్కతా ప్రభుత్వం ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేసిందని చెప్పి సిబిఐ వారు వెంటనే సిబిఐ తీసుకుని హైకోర్టు వారు ఏమో 5 రోజులని సిబిఐకి అప్పగించారు. సిబిఐ ద్వారా కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటాం. తెనాలి పట్టణ ఆధునీకరణ, సుందరీకరణలో తెనాలి పురపాలక సంఘం చేపట్టే చర్యలకు ప్రజలంతా తమ సహాయ సహకారాలు అందజేయాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. శనివారం తెనాలి బోస్ రోడ్లో మున్సిపల్ డ్రైన్లపై నిర్మించిన ఆక్రమణను పురపాలక సంఘ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ తెనాలి పట్టణాభివృద్ధిలో భాగంగా తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న చర్యలకు పుర ప్రజలు తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు. పట్టణ పరిధిలోని మున్సిపల్ డ్రైన్లపై అక్రమ నిర్మాణాలను చేపట్టరాదని సూచించారు. కార్యక్రమంలో పలువురు పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన పట్టణంలో రోడ్ల ఆధునీకరణ, రోడ్ల సుందరీకరణ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని గతంలోనే మున్సిపాలిటీ వారు సరిహద్దులను నిర్ణయించి కాలువలు వేయటం జరిగింది. రోడ్డు విస్తరించాలనుకుంటున్నాం ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని. అందులో భాగంగానే ఈరోజు బోస్ రోడ్డును ఆల్రెడీ ఒక పక్క అయింది, రెండో పక్క కూడా డ్రైన్ వరకు టెంపరీ ఎంక్రోచ్మెంట్ అన్ని క్లియర్ చేసి సెప్టెంబరు ఫస్ట్ వీక్లోనే వర్క్ స్టార్ట్ చేయాలని పౌర కౌన్సిల్ వారు మాకు ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాల వాళ్ళందరూ కూడా బాగా సహకారం అందిస్తున్నారు. సో థ్యాంక్ యూ వారందరికీ. సో సెప్టెంబరు ఫస్ట్ వీక్లో ఈ ప్రాంతంలో వర్కులు చేపట్టి దసరాకంతా కూడా మంచి రోడ్డు వాళ్ళకు అందించబోతున్నామనేసి మేము వారందరూ కూడా సమాచారం ఇస్తున్నాం. థ్యాంక్ యూ. కోల్కతా ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, సిబ్బంది శనివారం వైద్యశాల ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వైద్యాధికారులు మాట్లాడుతూ కలకత్తాలోని ట్రైనీ డాక్టర్పై మానవ మృగాలు చేసిన అఘాయిత్యం యావత్ మానవ లోకానికి సిగ్గుచరని అన్నారు. ఎంతో అపురూపంగా పెంచుకున్న కుమార్తె మరణ వార్త తల్లిదండ్రులకు తీవ్ర బాధగా మిగిల్చిందని అన్నారు. పిల్లలను మంచి భావజాలంతో పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడిన వారిని తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్త్రీ రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది, నర్సులు పాల్గొన్నారు. మా ఉద్దేశం అయితే పేషెంట్స్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మా బాధను వ్యక్తపరచాలని ఈ ప్రొటెస్ట్ మేము చేస్తున్నాము. అందరికీ తెలుసు యూట్యూబ్లో వచ్చే న్యూస్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని అందరికీ తెలుసు. అది చూసిన తర్వాత అసలు మనం హ్యూమన్ వరల్డ్లో ఉన్నామా, ఏదైనా యానిమల్ వరల్డ్లో ఉన్నామా అని అనిపిస్తుంది. అసలు వాళ్ళు మనుషులేనా, లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు అట్లా చేశారా, మన ఇంట్లో ఆడపిల్లలు లేరా అనేది. ఆ ఆడపిల్ల ఎంత అల్లాడిపోయి ఉంటుంది, ఆ పేరెంట్స్ ఎంత. మీకు న్యాయం జరగాలని కంట్రీ వైడ్గా, నేషనల్ వైడ్గా డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక డాక్టర్కి సంబంధించిందే కాదు, ప్రతి ఒక్క స్త్రీకి సంబంధించిన విషయము. వర్క్ ప్లేస్లో సేఫ్టీ, ఆ సేఫ్టీ అనేది ఉంటే తను ఉన్న డ్యూటీ అవర్స్ అంతా ధైర్యంగా డ్యూటీ చేయగలదు. తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అండ్ మా బాధను అర్థం చేసుకోవాలి పాలసీ మేకర్స్ అండ్ జ్యుడిషియరీ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. స్టడీ పీరియడ్లోనే, అంటే ఎట్ ది లెవెల్ ఆఫ్ స్కూలింగ్ అండ్ కాలేజెస్ ఒక సబ్జెక్ట్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సైకాలజీ అండ్ బిహేవియర్ గురించి ప్రతి ఒక్క స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి అని కోరుకుంటున్నాము. ముఖ్యంగా స్త్రీని చూసే దృష్టికోణం మారే విధంగా పెంచాలని మరి నేను ఇప్పుడున్న తల్లులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేకపోతే నిజంగా బిడ్డ 36 అవర్స్ వర్క్ చేసి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి గురైందో ఆ పాప పెయిన్ చూస్తుంటే అది వర్ణించలే. ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వస్తుంది. MBBSలో సీట్ తెచ్చుకోవడమే చాలా కష్టం. అట్లాంటిది తను పీజీ చేస్తూ ఉంది, సెకండ్ ఇయర్. పీజీలో సీట్ తెచ్చుకోవడం ఇంకెంత కష్టం. అంత కష్టపడి మరి పైకి వెళ్ళిన పిల్లని ఎంత కిరాతకంగా చంపడం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలి అంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పు తెచ్చే విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా మరి ఆ బలైపోయిన ఆ పాప కుటుంబానికి మరి న్యాయం జరగాలని మరి ఆ కుటుంబం తరఫున, ఆ బిడ్డ తరఫున మా డాక్టర్స్ అందరము కూడా నేషనల్ వైడ్గా సపోర్ట్గా నిలబడతా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఈ నెల 21వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని ప్రముఖ న్యాయవాది, దళిత సంఘ నాయకులు పిల్లి విద్యాసాగర్ పిలుపునిచ్చారు.
శనివారం ఐతానగర్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం తగదని అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్ను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీల సమగ్ర కుల జనగణన జరగకుండా ఏ ప్రాతిపదికన వర్గీకరణ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు స్వాగతిస్తున్నారని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన ప్రశ్నించారు. నాయకులు బేతాల ప్రభాకర్, ఎండ్రపాటి అశోక్ కుమార్, గడ్డెడి సుందర సునీల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇచ్చిన తీర్పు అప్రజాస్వామికని పేర్కొన్నారు. వర్గీకరణ పట్ల అన్ని రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు వ్యతిరేకిస్తూ 21వ తేదీన భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, బంద్ను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కారుమంచి రవికుమార్, బొనిగల ప్రదీన్, వి సమత, దేవరపల్లి వీరయ్య, మదిరి నాగేశ్వరరావు, బేతాల రత్నరాజు, కె మణికుమార్, కె వెంకటేశ్వరరావు, బి రాజశేఖర్, అంబటి యేసుబాబు, ఆరిగ ప్రసాద్, పిల్లి తిమోతి, పిల్లి దాసు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు అశాస్త్రీయమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనది, చట్ట వ్యతిరేకమైనది, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్స్ని వర్గీకరించాలనేటువంటి ఎంఆర్పిఎస్ కానీ ఆ తీర్పులో ఉన్నటువంటి సారాంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం మరి పెట్టుబడిదారి వర్గాలు, పాలక వర్గాలు, అగ్రవర్ణాలు, అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఎంఆర్పిఎస్ అనేటువంటి దాన్ని బిహైండ్ ది కర్టన్ వెనుకుండి దాన్ని స్థాపించి మాదిగలకు అన్యాయం జరిగింది అనేటువంటిది ధోరణితో ఈ కుట్రే ఈ వర్గీకరణ అంశం. కేవలం చంద్రబాబు యొక్క మదిలో పుట్టినటువంటి ఆలోచనని పరిపూర్ణం చేయడానికి, ఫలప్రదం చేయడానికి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా మరి ఆయనకి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారే తప్ప భారతదేశ వ్యాప్తంగా ఇచ్చినటువంటి ఈ భారత బంద్ను 21వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా తలపెట్టినటువంటి ఈ భారత బంద్ను ప్రజాస్వామ్యవాదులు విడదీయాలని కుట్ర చేసినటువంటి వారికి బుద్ధి చెప్పడానికే ఈ భారత బంద్ను తలపెట్టడం జరిగింది. 1/8/2024 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా ఇక్కడ తెనాలిలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో పైన ఈ నెల 21వ తారీఖున దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు తెనాలి డివిజన్ జేఏసీ వారు పిలుపు మేరకు తెనాలి సరౌండింగ్ ఏరియాల్లో ఉన్న కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు అందరూ కూడా మాకు సహకరించి ఈ బంద్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే తెనాలి డివిజన్లో ఉన్న అన్ని మాల సంఘాలు, మాల కులస్తులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని శాంతియుతంగా ఈ బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ యొక్క బంద్కు కానీ ఈ యొక్క జేఏసీకి మా న్యాయవాదుల తరఫున మాల న్యాయవాదులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తారని తెలియజేస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు దీనిని వ్యతిరేకిస్తూ ముందుకు వస్తూ ఉన్నాయి. రాజ్యాంగంలో కల్పించినటువంటి ఏదైతే ఎస్సీలు మరి ఎస్టీలకి సంబంధించినటువంటి హక్కులను కాలరాయటం జరుగుతుంది. రిజర్వేషన్లు అనేటువంటివి ఒక అస్పృశ్యత, ఒక అంటరానితనం, ఒక వెలివేతలు, సామాజిక బహిష్కరణలు, అసమానతలు ఉన్నటువంటి సమాజానికి, ఈ సమూహాలకి, జాతులకి, కులాలకి రాజ్యాంగంలో ప్రాతినిధ్యాలు ఇచ్చి వారి యొక్క ఎదుగుదల కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి యొక్క రిజర్వేషన్లని ఈ రోజున వర్గీకరణ పేరిట ఒక రాజకీయ ప్రాధాన్యతలు లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ దీని మీద వ్యతిరేకిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా మరి 21వ తారీఖున బంద్కు పిలిపి ఇచ్చి ఉన్నారు. కావున ఈ తెనాలి జేఏసీ తరపున మేము కూడా ఈ యొక్క భారత్ బంద్కు విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిని మరి మాల సోదరుల్ని, సోదరీమణుల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుచూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 67వ వార్షికోత్సవ వేడుకలను తెనాలి శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పెన్షన్ అసోసియేషన్ హాల్ నందు ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ సభ్యులు జెండా ఆవిష్కరణ చేసి అనంతరం తెనాలి ఎడ్డలింగయ్య కాలనీలోని పేద చిన్నారులకు నూతన వస్త్రాలను బహుకరించి తమ సౌహృదయతను చాటుకున్నారు. తెనాలి కొత్తపేటలోని రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల భవనం నందు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎడ్డలింగయ్య కాలనీలో సంచార జీవనం సాగించే నిరుపేదలకు నూతన వస్త్రాలను బహుకరించారు.
ఈ సందర్భంగా చందు జనార్దన్ మాట్లాడుతూ జర్నలిస్టు ప్రయోజనాలకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా ఆ సమస్య పరిష్కార దిశగా యూనియన్ పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని బాధ్యతగా నిర్వహిస్తున్న తీరు గురించి వివరించారు. దేశవ్యాప్తంగా ఐజేయు, రాష్ట్రంలో ఏపీయూడబ్ల్యూజే సంఘటితంగా పాత్రికేయుల హక్కుల సాధన కోసం ప్రభుత్వాలకు సంస్థ సభ్యులకు నడుమ క్రియాశీలకమైన పాత్రను పోషిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. జిల్లా అధ్యక్షులు షేక్ మీరావళి మాట్లాడుతూ తెనాలి కమిటీ సేవలు ప్రశంసనీయమని అన్నారు. అనంతరం జర్నలిస్టులకు ప్రమాద బీమా బాండ్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భక్తవత్సరం, ఐజేయు సభ్యులు బిఎల్ నారాయణ, మార్కండేయులు, జిల్లా నాయకులు చొప్పర్ సుధాకర్, నవీన్, కంకిపాటి రమేష్, బి మురళీకృష్ణ తదితరులు పాల్గొనగా తెనాలి కమిటీ కార్యదర్శి గోపీచంద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించి సంస్థ చేపట్టే కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్న వివిధ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సాయినాథ్, శరత్ బాబు, కిరణ్, కళ్యాణ్, షేక్ అబ్దుల్ హకీం జానీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలిలో ఎడ్లలింగయ్య కాలనీలో ఉన్నటువంటి నిరుపేద బాలబాలికలకి ఒక 35 మందికి సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నూతన దుస్తుల్ని అందజేయటం జరిగింది. దీనికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ గారు, అట్లాగే జిల్లా అధ్యక్షులు నాగుల్ మీరా గారు, అట్లాగే మా ఐజేయు సభ్యులు బిఎల్ నారాయణ, మార్కండేయులు, జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ చొప్పర సుధాకర్ గారు, ఇతర మిత్రులు, తెనాలి కార్యవర్గం అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది. ఈ 35 మంది పిల్లలకి కూడా శివరామకృష్ణ ఫౌండేషన్కి ఆయన ఒక 20,000 చెక్ ఇస్తే దాన్ని ఏపీయూడబ్ల్యూజే ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనేటువంటి భావనతో ఈ పిల్లలందరికీ కూడా ఈ నూతన దుస్తులు అందజేయటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా దీంట్లో భాగం ఏమిటంటే మన తెనాలికి చెందినటువంటి రామకృష్ణ గారు శ్రీరామ్ జెంట్స్ షోరూమ్ అయిన మనం ఇచ్చిన మొత్తమే కాకోకుండా ఇంకా ఎక్కువ ఆయన కూడా నేను కూడా దాంట్లో ఒక భాగం అవుతానని చెప్పేసి ఆ 35 మందికి కాకుండా ఇంకా కాలనీలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని దుస్తులు తెచ్చి ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ తెనాలిలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో పనిచేస్తున్నటువంటి 60 మంది పాత్రికేయ మిత్రులకి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు, బిల్డర్స్ అసోసియేషన్ వారు సంయుక్తంగా ఈ 60 మందికి కూడా పోస్టల్ శాఖ ద్వారా మా అందరికీ 10 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ప్రమాద బీమాని చేయించారు. ఉదయం వారి కార్యాలయంలో ఆ బాండ్లు కూడా కొంతమందికి అందజేయడం జరిగింది. మిగిలిన వారికి ఇప్పుడు మా నాయకుల చేతుల మీదుగా ఈ బాండ్లు అందజేస్తాము. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారికి, అట్లాగే బిల్డర్స్ అసోసియేషన్ వారికి కూడా మా తెనాలి నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శివార్ డెంటల్ సైన్సెస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా శాఖలు, డివిజన్ శాఖలు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కొనసాగాయి. దాంట్లో నేను గుంటూరు, మంగళగిరి, తెనాలి, అదేవిధంగా కాజా టోల్గేట్ సమీపంలోని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అందులో ప్రధానంగా ఈరోజు తెనాలిలో జెండా ఆవిష్కరణతో పాటుగా స్వచ్ఛంద కార్యక్రమం, సేవా కార్యక్రమం, సామాజిక స్పృహతో తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమం హర్షణీయం. ప్రధానంగా వెనకబడిన ప్రాంతాలు, బలహీన వర్గాలకు సంబంధించిన చిన్న చిన్న పిల్లలకి దాదాపు ఒక 50 మందికి నూతన వస్త్రాలు అందజేయటం హర్షణీయం. వారికి వారి కొలతలతో కుట్టించి ఇవ్వటం చాలా గొప్ప విషయం. జనరల్గా వస్త్రదానం అనగానే అందుబాటులో ఉన్న బట్టలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా టైలర్తో మెజర్మెంట్స్ తీసుకుని వాళ్ళకి ప్రత్యేకంగా టైం కేటాయించి నూతన వస్త్రాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా తెనాలి డివిజన్కి సంబంధించి నాయకత్వానికి మరొకసారి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టు మిత్రులందరికీ శుభాకాంక్షలు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించిన ప్రతి జర్నలిస్టులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే తెనాలి నియోజకవర్గ కమిటీ ఏర్పాటు కాడి నుంచి ఇప్పటి వరకు జర్నలిస్టుల సమస్యలపైన వాళ్ళు ప్రతి చిన్న విషయంలో కూడా స్పందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.
జర్నలిస్టులకు యాక్సిడెంట్ పాలసీ రోటరీ క్లబ్ ద్వారా కానీ, ఈరోజు పేదలకు ఇస్తున్న బట్టల పంపిణీ కానీ, అనేక కార్యక్రమాలు చేస్తున్న నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు సుబ్బారావు గారికి, దానికి సహకరిస్తున్న ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు జర్నలిస్టులు ఎప్పుడు వార్తలు రాయటమే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారనేది ఒక సంకేతాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రతి జర్నలిస్టు కూడా వారందరికి శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జర్నలిస్టుల సమస్యల కోసం 1957 మానికొండ చలపతిరావు గారు స్థాపించిన ఈ యూనియన్ దినదినాభివృద్ధి చెంది 2 రాష్ట్రాల్లో కూడా తో పాటు జాతీయ స్థాయిలో కూడా ఐజీయూని ఏర్పాటు చేసుకొని జర్నలిస్టుల సమస్యల కోసం ప్రతినిత్యం పోరాడుతున్న ఈ యూనియన్లో అందరూ భాగస్వాములైనందుకు మనం అందరూ హర్షించదగ్గ విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కమిటీని ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అలాగే తెనాలి కమిటీ చాలా అద్భుతంగా పేదలకి పిల్లలకు ఈ వస్త్రాలు పంపిణీ చేయటం, జర్నలిస్టులు కూడా మేము ఉన్నామని భరోసా ఇస్తూ వాళ్ళకి యాక్సిడెంట్ పాలసీ రోటరీ క్లబ్ ద్వారా చేయడం, తర్వాత ఇటీవల మన జరిగిన కార్యక్రమాల్లో కూడా జర్నలిస్టులకు కరోనా సమయంలో కానీ ఇతర టైంల్లో కూడా కమిటీ బాగా అద్భుతంగా పనిచేసినందుకు జిల్లా కమిటీ తరఫున మీ అందరి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశం తెనాలి గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు పరుచూరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన శనివారం జరిగింది. తెనాలి నియోజకవర్గ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం తెనాలి గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పరుచూరు వెంకటేశ్వరరావు అధ్యక్షత నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. హాస్పిటల్లో పేషెంట్లకు చికిత్సలు అందించే డాక్టర్లకే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తూ ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణకు సరైన చట్టాలు తీసుకురాకపోవడం ఇందుకు కారణమని అన్నారు. ఇప్పటికైనా మహిళలకు రక్షణగా ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు ముందుకు రావాలని కోరారు. సిపిఐ శతవార్షికోత్సవాలను జయప్రదం చేయాలని, పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పోరాటాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు, పట్టణ కార్యదర్శి మద్రేని కిరణ్, సిపిఐ పార్టీ నాయకులు బొలిమంత కృష్ణ, ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్, ఏవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొంబా రవితేజ, రాజేష్ బిళ్ళ, ఏఎస్ఎఫ్ నాయకులు చెన్నూరు సాయి, కావిటి యశ్వంత్, భూమేష్, ప్రసన్న గణేష్, అమాన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో మహిళా జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం గావించినటువంటి ఘటన తీవ్రస్థాయిలో భారతదేశ వ్యాపితంగా ప్రజల హృదయాల్ని కలచివేస్తూ ఉంది. వైద్యురాలకి వైద్యశాలలోనే రక్షణ లేని దుస్థితి ఏర్పడటం అంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఈ రోజున డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకి సిపిఐగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరైతే ఆ 10 మంది ఉన్నారో ఆ నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో సామాన్య ప్రజానీకం కానీ, మధ్యతరగతి ప్రజానీకం కానీ కనీసం 2 పూట్ల తిండి తినలేని ఆర్థిక పరిస్థితి నెలకొని ఉన్నది. నరేంద్ర మోడీ ప్రభుత్వం పీక్కుతుందంటంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే 27 మంది గుజరాత్ పెట్టుబడిదారులకి నరేంద్ర మోడీ దోచిపెడతా ఉంటామని చూస్తూ ఉన్నాం. దాంట్లో మొదటి వరుసలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఉన్నారంటంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు మత కలహాలను రెచ్చగొడతాం, మరోవైపు దేశంలో ఉన్న సంపదంతా కొద్దిమంది బీజేపీ అనుకూల పెట్టుబడిదారులకి దారాదత్తం చేయటం, అలాగే దేశంలో మైనార్టీ వర్గాలపైన దాడులు చేయటం, ఇలాంటివన్నీ దేశంలో జరుగుతున్న నేపథ్యంలో
దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడి ఒక బలమైన ప్రతిపక్షంగా, ప్రశ్నించే ప్రతిపక్షంగా ఇవాళ పార్లమెంట్లో ఉండటం భారత ప్రజల అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. 400 సీట్లు నాకు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్ని మారుస్తానని నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఇండియా కూటమి గెలిస్తే హిందువుల మెడలో మంగళసూత్రాలు కూడా ఉండవని దారుణంగా దిగజారి మాట్లాడటాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కానీ, జగన్ కానీ, చంద్రబాబు కానీ ముగ్గురు కూడా నరేంద్ర మోడీకి వంతబడుతూ ఉన్నారు. అందువల్ల ప్రజలు నిజానిజాలు తెలుసుకొని ఇండియా కూటమికి మద్దతు ప్రకటించవలసిందిగా, ఆ ఇండియా కూటమి నిర్వహించే కార్యకలాపాల్లో, కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించే కార్యకలాపాల్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమితి సమావేశం ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాము. మరి వచ్చే డిసెంబర్ 26న దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాలైన సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయటం, అన్ని గ్రామాల్లోనూ అన్ని వార్డుల్లో కూడా శాఖలను ఏర్పాటు చేయాలని ఈరోజు తీర్మానించడం జరిగింది. పార్టీ గడప గడపకు వెళ్ళి పార్టీ నిధి వసూలు చేయాలని కూడా ఈరోజు తీర్మానించడం జరిగింది. కావున పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు పార్టీని బలోపేతం చేయడం కోసం మరి నిరంతరం గత 100 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక సందర్భాల్లో దేశం సమైక్యత సమగ్రతల కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పార్టీ నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. కొన్ని వందల రోజులు మనం సిపిఐ పార్టీ తరఫున నిరాహార దీక్షలు, సమ్మెలు, హర్తాళ్ళు, పోరాటాలు, బంద్లు నిర్వహించడం జరిగింది. ఇవాళ ఎట్టి పరిస్థితులు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేవలం ఆదానికి దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ వాళ్ళ ప్రైవేటుగాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాళ్ళ దోపిడీకి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా యువత, విద్యార్థులు అందరూ కూడా పాల్గొనాలి. అటు మన జరిగినటువంటి మణిపూర్లో హింస, వాళ్ళ రాష్ట్రంలో అనేక పరిస్థితులు చాలా విలయతాండవం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి కూడా యువతని చెడుదారిలో నుంచి పోకుండా మత్తుకి, మద్యానికి బానిసలు కాకుండా గంజాయి కూడా పట్టణంలో విచ్చలవిడిగా నిర్వహిస్తూ ఉన్నారు. వీటన్నిటికి కూడా మనం పార్టీ తరఫున నిరంతరం పోరాడాలి. ఎటు చూసిన ఆడవాళ్ళ మీద కూడా విపరీతమైనటువంటి ఒక మానవత్వం కోల్పోయినటువంటి మూర్ఖప ముఖాలు వాళ్ళ విలయతాండం చేస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మనం నిరంతరం పోరాడాలని సిపిఐ పార్టీ తెనాలి నియోజక సమితి విజ్ఞప్తి చేస్తా ఉంది. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలోని దళిత శ్మశాన వాటిక విస్తరణ, రోడ్ల మరమ్మతులు తదితర అంశాలపై ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కిన్నెర నాగరాజు ఇచ్చిన అర్జీపై స్పందిస్తూ తెనాలి తహసీల్దార్ కె గోపాలకృష్ణ శనివారం తెనాలి మండలం బురిపాలెం గ్రామంలోని శ్మశాన వాటికని రోడ్లను పరిశీలించారు. అనంతరం తెనాలి తహసీల్దార్ కె గోపాలకృష్ణ మాట్లాడుతూ గత సోమవారం జరిగిన గ్రీవెన్స్ నందు వచ్చిన అర్జీల్లో భాగంగా గ్రామంలోని శ్మశాన వాటికను రహదారిని పరిశీలించినట్టు తెలిపారు. శ్మశాన వాటిక 20 సెంట్ల స్థలంలో మాత్రమే ఉందని, కాటి అవసరాలకు మరింత స్థలం అవసరమవుతుందని గమనించినట్టు తెలిపారు. స్థలం రహదారికి సంబంధించి నివేదికను సిద్ధం చేసి మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరితగతిన పరిష్కరించినట్టు తెలిపారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కిన్నెర నాగరాజు మాట్లాడుతూ ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం ముదావహమని అన్నారు. శ్మశాన వాటిక విస్తీర్ణం పెంపుదల, రహదారి మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా చర్యలు చేపట్టడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ స్టేట్ కన్వీనర్ కటివరపు కోటేశ్వరరావు, నాయకులు కె శ్రీనివాసరావు, ఆర్ రత్నరాజు, రమణమూర్తి, పి ఆనందరావు, శ్రీనుమాదిక, కిన్నెర కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాకు నాగరాజు గారు అనే వ్యక్తి బుర్రిపాలెం తెనాలి మండలం నుంచి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు వారు శ్మశానానికి సంబంధించి వారి ఊరిలో శ్మశానం ఇబ్బందిగా ఉందని, అట్లాగే శ్మశానానికి వెళ్ళే దారి సరిగ్గా లేదని కూడా పిటిషన్ ఇచ్చారు. దాన్ని ఈరోజు నేను స్వయంగా ఫీల్డ్లోకి వచ్చి పరిశీలించాను. వారు ఉండే నివాస గృహాల దగ్గర నుంచి ఈ శ్మశానం సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. దీనికి అంటే కెనాల్ పైన బండి మీద నుంచి నడుస్తున్నారు. దాని స్థలం కూడా 20 సెంట్లే ఉంది. అది కూడా ఎప్పుడో పురాతన కాలంలో ఇక్కడ డొనేట్ చేశారని తెలుస్తుంది. ఈ దారి సరిగ్గా లేకపోవడం వల్ల వర్షాకాలంలో నిజంగానే ఇక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు.
దీని విషయాన్ని నేను ఇక్కడ లోకల్గా ఉండే సచివాలయంలో ఉన్న వారితో దీని ఎస్టిమేషన్ వేయించి ఖచ్చితంగా మన మినిస్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళి దీనికి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాను. అట్లాగే నేను మా కింద స్థాయి సిబ్బంది విఆర్ఓలకి సర్వేర్లకి ఏం చెప్పానంటే చుట్టుపక్కల అంటే 20 సెంట్లలో ఉండడం శ్మశానం అనేది అందులో సరిపోయేది కాదు. తరాలు ఇక్కడ ఉన్న 400 కుటుంబాలకి అది సరిపోదు. కాబట్టి ఎవరైనా రైతులు దీన్ని పక్కన ఉన్న వితరణగా ఇచ్చే అవకాశం ఉన్నా లేకపోతే అలాగే అమ్ముతానన్నా కానీ దాన్ని నిర్దేశించిన విధంగా ప్రపోజల్స్ తయారు చేసి జిల్లా కలెక్టర్ గారి నోటీస్కి కూడా తీసుకుపోతాం. ఈ విషయాన్ని మొత్తం ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి మినిస్టర్ గారి నోటీసులో పెట్టి తగు చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా దళిత వాడలు, మాదిగ పల్లెలు, ఎక్కడైతే పల్లెలు మాదిగ పల్లెలు ఎక్కడైతే అధ్వాన స్థితిలో ఉండి శ్మశాన వాటికలకు స్థల సేకరణ, ఆ స్థల రహదారుల వెంట డెడ్ బాడీలను మోసే పరిస్థితుల నుంచి ఆ స్థితిగతుల్ని బేరీజు వేసి అంచనా వేసి మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నుకోబడిన బుర్రిపాలెం గ్రామవాసి మా తమ్ముడు కిన్నెర నాగరాజు మాదికి ధన్యవాదాలు తెలియజేస్తూ గత సోమవారం మేము ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా గ్రీవెన్స్ ద్వారా లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు బుర్రిపాలెం గ్రామం ఎంఆర్ఓ గారు స్థానిక రెవెన్యూ యంత్రాంగం వచ్చి పరిశీలించి మేము ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తాం, ఈ శ్మశాన వాటికను స్థల సేకరించి మరి అదనపు స్థలాన్ని ఇచ్చి ఇప్పుడున్న 20 సెంటు కాకుండా ఎవరైనా పక్కన రైతులుంటే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి స్థలం ఎక్కువ ఇప్పించి మరియు స్థల సేకరణ చేసి రహదారిని విస్తరించి రహదారిని కూడా పునఃపరిశీలిస్తామని మరమ్మతులు చేసి మేము అప్పచెబుతాను సమస్య పరిష్కరిస్తామని మాకు హామీ ఇచ్చారు ఎంఆర్ఓ గారు. ఈరోజు తెనాలి మండలం గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో మాదిగల ఆత్మగౌరవం శ్మశాన వాటిక, బుర్రిపాలెం మాదిగపల్లి నుంచి శ్మశాన వాటిక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి రహదారి చాలా వర్షాకాలం వచ్చేసరికి మోకాళ్ళలోతుని దిగబడిపోయి మాదిగల ఆత్మగౌరవం కోల్పోతూ ఉంది. వర్షాకాలం వచ్చినప్పటికీ మోకాళ్ళలోతు దిగబడిపోయి చాలా ఇబ్బందులు పడి శవాన్ని అక్కడ జార్చలేని పరిస్థితి దిగజారిపోయి ఉంది. అధికారులు కూడా మన సోమవారం గ్రీవెన్స్లో అధికారులకి ఎంఆర్ఓ గారికి సబ్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి మాదిగల యొక్క బాధని గోడును వినిపించడం జరిగింది. దానికి అనుగుణంగా అధికారులు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు దగ్గరుండి బాధ్యతగా గ్రామం వచ్చి విజిట్ చేసి మేమందరం కూడా సపోర్ట్ చేసి దీనికి ఏదైతే మేము చేయాల్సిన న్యాయం ఉందో ఖచ్చితంగా చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో కూడా ఎస్సీ మాదిగలకు సంబంధించిన ప్రజలు ఆత్మగౌరవానికి సంబంధించింది, సాంప్రదాయానికి సంబంధించింది కూడా శ్మశాన వాటిక సమస్యని మేమందరం ఐకమత్యంతో లాస్ట్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది. స్పందన పిటిషన్కి వెంటనే స్పందించిన అధికారి యొక్క అకౌంటబిలిటీకి బాధ్యతకి మేము సెల్యూట్ చేస్తూ ఉన్నాం. యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పనులు వెంటనే చేయాలని, కాలయాపన కొంత టైం తీసుకునే పనులు కూడా ప్రపోజల్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారి పైన పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆయనకి మాదిగపల్లి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. కోల్కతాలోని వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ తెనాలి పట్టణంలో రెయిన్బో ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ జీవన్లత మరియు తెనాలి పట్టణానికి చెందిన కూచిపూడి నృత్య గురువు పెసర్లంక వసంతదుర్గల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తెనాలి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెనాలి ఐతానగర్లోని నృత్య కళానికేతన్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పలువురు ప్రముఖులు, నృత్య కళాశాల చిన్నారులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నృత్య గురువు పెసర్లంక వసంతదుర్గ మాట్లాడుతూ కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అగత్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్త్రీల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావం కలిగి ఉండాలని అన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ సమాజంలో ముందుకు సాగాలని అన్నారు. రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవనత మాట్లాడుతూ సమాజంలోని స్త్రీల పట్ల ప్రతి ఒక్కరూ సద్భావంతో ప్రవర్తించాలని సూచించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కోల్కతా ఘటనకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన శిక్షలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే కోల్కతా నగరంలో మౌమిత అనే డాక్టర్ గారి పైన జరిగినటువంటి అత్యంత హేయమైన నీచమైన చర్యకి నిరసిస్తూ మా శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ చిన్నారులు, తల్లిదండ్రులు, అదేవిధంగా డాక్టర్ జీవన్లత గారు, జూనియర్ డాక్టర్స్, రెయిన్బో ట్రస్ట్ సభ్యులందరం కూడా కలిసి ఐతానగర్లోని మా నృత్య కళాశాల దగ్గర నుంచి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీని నిర్వహించడం జరిగిందండి. భారతదేశ సమాజం అంతా ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక డాక్టర్ గారు అయ్యుండి ఆవిడ మీద ఆవిడ విధులను నిర్వర్తించుకుని ఆవిడ విశ్రాంతి సమయంలో ఆమె పైన జరిగినటువంటి దాడి అత్యంత నీచమైనటువంటి దాడి. కోల్కతాలోని ఆర్జీకర్
మెడికల్ కాలేజీలో జరిగిన ఒక హేయమైన సంఘటన గురించి ఒక డాక్టర్ని ఎంతో భయంకరంగా చంపేశారు. దాని గురించి మేము రెయిన్బో ట్రస్ట్ నుంచి మా వసంత డ్యాన్స్ స్కూల్ పిల్లలతోనూ, అదే కాకుండా నా జూనియర్ డాక్టర్స్ మేమందరం కలిసి ఒక క్యాండిల్ ర్యాలీ చేశాము. ఇది ఐతనగర్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ సెంటర్ వరకు చేశాము. దీనికి ఏంటంటే మేము మా డిమాండ్ ఒకటే, ఒక గవర్నమెంట్ డాక్టరు తన విధుల్లో ఉండగా ఆమెను ఆ విధంగా చంపితే మామూలు అమ్మాయి రోడ్డు మీద నిలబడగలిగే స్టేజ్, నడిచే స్టేజ్ లేదు. సో స్వాతంత్రం వచ్చిందని మనం ఫీల్ అవటమే కానీ ఆడపిల్ల పుట్టినప్పుడు ఎంత ఆనందపడతామో, ఆడపిల్లని పెంచడానికి వాళ్ళ రక్షణ కోసం తల్లులుగా మేము అంతే టెన్షన్ పడుతున్నాము. అందుకని చెప్పేసి ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఆడపిల్లని రక్షించడం. నిజమైన ఇండిపెండెన్స్ ఎప్పుడంటే ఎవరు పడితే వాళ్ళు మగవాళ్ళు మీరు రోడ్డు మీద చిన్న బట్టలు వేసుకుని వచ్చారు, లేకపోతే ఒంటరిగా వచ్చారు, 12 గంటల తర్వాత రాకూడదు అనే స్థితి నుంచి మమ్మల్ని మంచి స్టేజ్కి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు విధుల్లో ఉన్న ప్రభుత్వ డాక్టర్ని చంపినప్పుడు మరి ఈ మగవాళ్ళందరూ ఏం మాట్లాడతారో తెలియదు. మా వైపు నుంచి ఒకటే విన్నపం, ఎవరైతే మౌమితాకి అంత అన్యాయం చేశారో నిజమైన దోషుల్ని శిక్షించాలి. దేశవ్యాప్తంగా అందరూ ఈ నిరసన వ్యక్తపరుస్తున్నారు. మనకు తెలిసిన విషయమే, ఆర్జీకర్లో ఒక వైద్యురాలు ఆవిడ తన డ్యూటీ విధులు నిర్వహిస్తుండగా చాలా కిరాతకంగా తన పైన అత్యాచారం జరిగి తను చంపబడింది. ఇది మా మెడికల్ ఫ్రెటర్నిటీలోనే చాలా మేము అవమానకరంగా భావిస్తున్నాము. ఎంతో బాధాకరమైన విషయం. ఈ సొసైటీలో మేము ఇంకా ఒక ఉన్నత స్థాయి నుంచి ఇంత దిగజారుతామని ఎప్పుడూ అనుకోలేదు. కానీ న్యాయం జరగకుండా న్యాయం అనేది డిలే అవుతూనే వస్తుంది. ఎప్పుడో 7th జరిగింది, కానీ ఇంకా మనకి న్యాయం జరగలేదు. ప్రతి ఒక్క ఎవిడెన్స్ని ఇదిగో బయటకు పెట్టుకోకుండా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ బయటకు రావట్లేదు. కానీ మేమంతా దీని గురించి ఇప్పుడు క్యాండిల్ లైట్ సర్వీస్ చేసి తన ఆత్మ అయినా శాంతించాలంటే న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని కోనేటిపురం నందు వేయించేసి ఉన్న శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆలయం నందు శనివారం లక్ష తమలపాకు పూజా మహోత్సవ కార్యక్రమాన్ని వైఖానస ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామం కోనేటిపురం నందు వేయించేసి ఉన్న శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆలయం నందు శనివారం స్వామివారికి లక్ష తమలపాకు పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. శనివారం ఆలయం నందు గ్రామోత్సవం, గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాసన, మండపారాధన, మహాన్యాసపూర్వక మన్యసూక్త అభిషేకం, లక్ష తమలపాకుల పూజాది కార్యక్రమాలను శైవ ఆగమ శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చావలి ఈశ్వర్ శర్మ, ప్రధాన యాజ్ఞికులు గోపరాజు హేమంత్ శర్మలు పూజాది కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గద్దె వెంకట్రావు, గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలకండ శేషయ్య తదితరులు మాట్లాడుతూ ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గుడివాడ రంగనాయకమ మరియు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఆలయ కమిటీ చైర్మన్ దూలిపూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆలయం నందు విశేష శుభదినాల్లో విశిష్ట పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం ఉదాహరణని అన్నారు. యాజ్ఞికులు గోపరాజు హేమంత్ శర్మ శనివారం నిర్వహించిన విశేష పూజాది కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమాలకి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని భక్తి పారవస్యంతో ఆ పూజాది కార్యక్రమాలు వీక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్ దూళిపూడి పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ సుబిల వెంకటేశ్వరరావు, టి సాంబయ్య, టి మహేష్, డి పున్నారావు, కె శేషయ్య, డి సాంబశివరావు, వంశీ తదితరులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామ కోనేటిపురం గ్రామం నందు అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు మరి ఈరోజు లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం అద్భుతంగా నిర్విఘ్నంగా కొనసాగించారు. గ్రామ ప్రజలు, గ్రామ భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని తిలకించి చాలా అద్భుతంగా జరిగిందని మేము అందరం కూడా భావిస్తున్నాం. అలాగే మరి వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ పూజారి అయినటువంటి ఈశ్వర్ కుమార్ గారు, వారి యొక్క మరి సహచరులు అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా చేశారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కొలకలూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ కోనేటిపురంలో ఇక్కడ నెలకొని ఉంది. ఈ గ్రామం నందు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే 7 సంవత్సరాల నుంచి ఈ లక్ష తమలపాకుల తోరణ పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది చాలా ఘనంగా ఉదయం 10:30కి స్టార్ట్ చేస్తే సాయంత్రం 5:30 గంటల వరకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరగటం జరిగింది. దీనికి కారణంగా అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి సహాయ సహకారాలతో దిగ్విజయంగా జరుపుకొని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులయ్యారని ఆశిస్తున్నాం. కొలకలూరు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు ఎల్లవేళలా కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ గత 6 సంవత్సరములుగా
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శనివారం నాడు క్రమం తప్పకుండా గ్రామస్తులు మరియు ఆలయ ధర్మకర్తలు అట్లాగే కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి నిర్విరామంగా ఆగమ పండితుల యొక్క పర్యవేక్షణలో ఆలయ అర్చకుల యొక్క ఆధ్వర్యంలో సువర్చల సమేత అభయ వీరాంజనేయ స్వామి వారికి లక్ష నాగవల్లి దళార్చన అనగా లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం కూడా ఉదయం నుంచి ప్రారంభమయ్యి మహన్యాసపూర్వక మన్యు సూక్త సహిత రుద్రాభిషేకంతో ప్రారంభమయ్యి తదుపరి లక్ష నాగవల్లి దళార్చన కార్యక్రమము నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో అందున శనివారం నాడు స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు కావున స్వామివారికి పూజ జరుపుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలప్రదమైనది. ముఖ్యంగా ఈ స్వామివారు దక్షిణముఖంగా నివసించి ఉన్నారు కనుక భక్తుల యొక్క కోరిన కోరికలు అడగగానే స్వామివారు తీరుస్తూ వారి పట్ల కల్పవృక్షంగా కొలువు తీరుతూ ఉన్నారు. కాబట్టి అభయ వీరాంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్ష వీక్షణాలు భక్తులందరి ఎడల ప్రసరింప చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరటమైనది. దుగ్గిరాలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు విద్యార్థినులకు దేశవాళీ ఆకుకూర విత్తనాలను శనివారం పంపిణీ చేశారు. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలోని విద్యార్థినులకు శనివారం దేశవాళీ ఆకుకూర విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాగృతి భారత ట్రస్ట్ స్థాపకులు పసుపులేటి గణేష్, అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి వ్యవస్థాపకులు ఎర్రు బాపయ్య హాజరై 40 మంది బాలిక విద్యార్థులకు విత్తనాలు అందజేశారు. తదుపరి విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలగజేశారు. విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో కావలసిన ఆకుకూరలు పాఠశాల ఆవరణలో సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎస్ శోభారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 4వ తేదీ మేము ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం ఏంటంటే, మీలాంటి మనలాగా పల్లెటూరులో బతికే పిల్లలకి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం చెప్పగలం. కానీ పట్టణాల్లో ఉండే పిల్లలకి అరే బియ్యం ఎక్కడి నుంచి తెస్తున్నాడు రా అంటే మా నాన్న మోర్ సూపర్ మార్కెట్లో తెస్తున్నాడు, డీమార్ట్లో నుంచి వస్తున్నాయని చెప్తారు. తెలియదు పాపం. అలాంటి పిల్లల్ని మనం ఇన్వైట్ చేసి మన పొలంలో నాట్ల కార్యక్రమం పెడుతున్నాం. ఇది నాటిన తర్వాత ఎన్ని రోజులకి మొక్క పక్వానికి వస్తుంది, గింజ తయారవుతుంది, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం అక్కడ ఫ్రీగానే. సెప్టెంబర్ 4th మన దగ్గర వరి నాట్ల పండుగ జరుగుతుంది. దానికి వీలు కుదిరితే మన వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా ఆహ్వానించాం. ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ రావచ్చు. కలకత్తాలోని ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యంలో కారకులైన వారిని ప్రభుత్వం గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని ఏమని పిఎస్సి మాజీ అధ్యక్షులు షేక్ సుభానీ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రం దుగ్గిరాల్లో మీడియాతో షేక్ సుభానీ మాట్లాడుతూ కోల్కతా ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని, నేటి ఆధునిక యుగంలో మహిళలకు రక్షణ లేకపోవడం బాధాకరమని అన్నారు. దేశాన్ని ఉన్నతస్థానం నిలబెట్టేందుకు అన్ని రంగాల మహిళలు తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. దారుణమైన ఘటనకు కారణమైన వారిని శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికల్ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి కారకులైన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలి. ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలి. నేటి ఆధునిక యుగంలో మహిళలకు రక్షణ లేకపోవడం బాధాకరం. దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు అన్ని రంగాల్లో మహిళలు తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే నేటి సమాజంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. సభ్య సమాజం సిగ్గుపడేలా కోల్కతా ఘటన జరిగింది. దారుణమైన ఘటనకు కారణమైన వారిని శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలి. సేవా కార్యక్రమాలకు ప్రత్యేక యలమంచిలి మనోరమని, మనోరమ కుటుంబ సభ్యులు చేసిన పలు సేవా కార్యక్రమాలు ఎందరికో ప్రయోజనం చేకూర్చాయని, మనోరమ లేని లోటు సమాజానికి తీర్చలేందని పలువురు వక్తలు ఆమెకు ధన్యవాదాలర్పించారు. అమృతూరు మండల పరిధిలోని తురిమేళ గ్రామంలో ఎస్కేడిఆర్ఎం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ యలమంచిలి మనోరమ సంస్మరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శనివారం మండల కేంద్రమైన అమృతూరు పిఎస్సిలో ఆమె చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ మాట్లాడుతూ మనోరమ తమ తల్లిదండ్రులను పురస్కరించుకొని పిఎస్సిలో 104 వాహనం పార్కింగ్ నిమిత్తం 1,50,000 రూపాయలతో షెడ్డు, అమృతూరు హైస్కూల్లో విద్యార్థుల సౌకర్యార్థం 50,000 రూపాయలతో మినీ వాటర్ ప్లాంట్, ముస్లిం మసీదు వద్ద దుకాణాల సముదాయానికి 2 లక్షల రూపాయలు అందించారని, గతంలో హాస్పిటల్ నిర్మాణానికి వారి కుటుంబం ఎంతగానో కృషి చేశారని, కళాశాల కరస్పాండెంట్గా ఉండి ఎంతో మంది విద్యార్థులు ఉన్నతికి సహాయ సహకారాలు అందించారని, అదేవిధంగా తురిమెల్ల అమృతూరు గ్రామాల్లో పేదలకు దుప్పట్టు, నూతన వస్త్రాలు తదితర సేవా కార్యక్రమాలు చేశారని ఆమె సేవను కొనియాడారు. కార్యక్రమంలో పిఎస్సి వైద్యాధికారి ఎం యేసుబాబు, పాఠశాల హెచ్ఎం కె నిరీక్షణరావు, ఇంటూరు విజయభాస్కర్, కొడాలి కోటేశ్వరరావు, కొత్తపల్లి మాధవరావు, గుత్తికొండ శాంతకుమారి, షేక్ జానీవలి, నాదెండ్ల దివాకర్, కృష్ణప్రసాద్, పిఎస్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ నిర్మాణంలో కూడా వాళ్ళ బాబాయ్ సర్పంచ్గా ఉండగా
మరి దీన్ని చెరువుని పూడ్చి ఆ రోజుల్లో 2 ఎకరాలు కావాలంటే ఏర్పాటు చేశారు. ఎప్పుడు వాళ్ళ కుటుంబమే మరి దీనికి సంబంధం ఉంది. అట్లాగే ముస్లిమ్స్కి మరి 2 మరి దుకాణ సముదాయాలకు కూడా ఇచ్చారు. వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఎప్పుడు కూడా ముస్లిమ్స్ బజార్లోనే ఉండేవాళ్ళు. మరి వాళ్ళ బాబాయిలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మండల పరిషత్ కార్యాలయానికి 3 ఎకరాలు ఇట్లా మొదటి నుంచి కూడా ఆ కుటుంబం దాన ధర్మాలు ఎక్కువ చేశారు. ఈ మనోరమ గారి గురించి చెప్పుకుంటే జూనియర్ కాలేజీ కరస్పాండెంట్గా మరి ఆ తుర్మెల గ్రామంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఆరో ప్లాంట్ కట్టించారు. వారి యొక్క వితరణ. తెనాలి శివారు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పెదకాకానికి చెందిన దుర్గాప్రసాద్ ఏడాది క్రితం కొత్తగా కారు కొనుగోలు చేసి బాడుగులకు తిప్పుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుంటూరు నుండి వెలటూరుకు బాడుకు వచ్చాడు. ప్రయాణికులు దింపి తిరిగి వెళ్లే క్రమంలో వెలటూరుకు చెందిన గుంటూరు వెంకటేశ్వరరావును కారులో ఎక్కించుకున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు పెదరావూరు గ్రామ శివారుకు చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు వెంపట ఉన్న గోడను ఢీకొట్టింది. ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెంకటేశ్వరునికి భార్య 2 పిల్లలు ఉన్నారని, వెలటూరులో నివాసం ఉంటూ తెనాల్లో వాచ్మెన్గా జీవనం కొనసాగిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న రాత్రి డ్యూటీకి వెళ్లొద్దన్నా వినకుండా వెళ్లాడని పేర్కొన్నారు. తెనాలి వెళ్లటానికి వెలటూరులో కారు లిఫ్ట్ అడిగి కారు ఎక్కడం జరిగిందని, ఇంతలో ఏమైందో తెలియదని, అర్ధరాత్రి సమయంలో తమకు మృతి చెందినట్టు సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. చనిపోయిన అతను గుంటూరు వెంకటేశ్వరరావు అండి. అతనికి భార్య అండి. భార్యకి 2 పిల్లలు. పాపు అవుటవాడు. పాప మా మిస్సెస్, మా అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నా. నా పేరు నలుకుర్తి ఏడుకొండలు. ఆయన ఎల్టూరు గ్రామంలో కూలి పని చేసుకుంటూ ఉండేవాడు. అతనికి వారం నుంచి తెనాల్లో పనిచేస్తున్నాడని తెలిసింది. రాత్రి వచ్చాడు. వస్తే ఎక్కడికి వెళ్ళాము మేము అడిగాం. మేము తెనాల్లో వాచ్మెన్ చేస్తున్నానయ్యా అని చెప్పి అన్నాడు. అన్నాక ఉండమంటిగా ఉండండి, పొద్దుపని కదలే ఉండమని అన్నాం. కాదులే వెళ్ళాల్సిన తప్పదా వెళ్ళాల్సిందని అన్నాడు. మా మిసెస్ని బాక్స్ పెట్టమన్నాడు. ఆ అమ్మాయిని పెట్టలేను ఉన్నాను అంది. కాదమ్మని అతను అక్కడ బాక్స్ పెట్టుకుని భోజనం పెట్టుకున్నాడు. పెట్టుకుని సెంటర్కి వచ్చాడు. సెంటర్ రంగాలు అటు నుంచి కారు వస్తుందంట. కారు వస్తున్న టైంలో లిఫ్ట్ అడిగాడు కారు అతను. ఆ కారు లిఫ్ట్ కారు ఎక్కాడు. కారు ఎక్కిన తర్వాత ఏం జరిగింది మనకు తెలియదు. రాత్రి 1 గంటకి మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి చనిపోయడానికి ఫోన్ వచ్చింది. మేము తెనాలి హాస్పిటల్ కాడ వచ్చి ఉన్నాం సార్. కారు ఎక్కడ ఏంటంటే డివైడ్ కొట్టుంది, చెరువు పక్కకు డివైడ్ కొట్టుంది. ఎడూరి మయాన జంపన మయాన చెరువు ఉంది సార్. ఆ చెరువు పక్కన డివైడ్ కొట్టుంది కారు. కారు అయితే గొల్లగొల్లైపోయింది. మా బాడీలు ఈ రాత్రి చూశారంట. అతను నాకు ఫోటో పెట్టాడు సార్. నేను చూసింది డైరెక్ట్ ఎమర్జెన్సీ చూడలే నేను ఇప్పుడు. చనిపోయిన అతను ఎర్రమందల దుర్గాప్రసాద్ అండి. అతను మా తమ్ముడు. నా పేరు శ్రీనివాసరావు. 6-7 సంవత్సరాల క్రితం అతనికి మ్యారేజ్ అయింది. గుంటూరులో నేను నివాసం ఉంటున్నాడు. రాత్రి 10:30-11 గంటల్లో డ్రాపింగ్ అని వెల్లటూరు వెళ్ళారు. అక్కడ అతను డ్రాప్ చేసి రిటర్న్ వస్తుండగా జంపని వద్ద కారు అదుపు తప్పి డివైడర్ని గుద్దుకుంది. స్పాట్లోనే చనిపోయారు. పెళ్ళైంది సార్. 2 పిల్లలు, 2 ఆడపిల్లలు. పాపకు వచ్చేదానికి 6 సంవత్సరాలు, పెద్ద పాపకు వచ్చేదానికి 7-8 సంవత్సరాలు ఉంటాయి. ఎక్కడ ఉంటున్నారు నివాసం? అమరావతి రోడ్డు, నగరాలు, గుంటూరు. ఆ కారు సొంతదే సార్. ఈ మధ్య 1 మంత్ బిఫోర్, 1 నెల క్రితం కొనుక్కున్నారు. ఫైనాన్స్ తీసుకుని పెట్టుకున్నారు. బాడీ. వాటిని మించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తేదీ జరగనున్న బంద్ను జయప్రదం చేయమని పిలుపునిచ్చిన పలు దళిత సంఘాల నాయకులు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా తెనాలి పట్టణంలో ఎగసిపడిన నిరసన జ్వాలలు. తెనాలి పట్టణ సుందరీకరణ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. తెనాలి పురపాలక సంఘ కమిషనర్. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి ఎస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.